సుప్రీంకోర్టు చెప్పింది 3 మార్గాలు సూచించింది. 3 మార్గాలు సూచిస్తూ చాలా స్పష్టంగా ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత పోలవరం నిర్మిస్తున్నారు, అదేవిధంగా పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు, దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి నిబంధన ఆధారంగా మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 కాకుండా 131 కింద మీరు ఆర్టికల్ 130 కింద సివిల్ సూట్ దాఖలు చేస్తే మేము వాదనలు వింటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 32 ఆర్టికల్ కింద ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొత్త ట్రిబ్యునల్ కావాలంటే మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి 2021లో అప్పటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కావచ్చు, నాటి సీఎం కేసీఆర్ గారు చెప్పిన తర్వాత దాన్ని కొంత ఆలస్యం చేయడం, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎందుకు సుప్రీంకోర్టు కావచ్చు, అదే కేంద్రంలో ఉన్నటువంటి కొత్త ట్రిబ్యునల్ కావాలంటే విత్డ్రా చేసుకొని చెప్తే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే ఆర్టికల్ 32 కాకుండా 131 కింద అదేవిధంగా సివిల్ సూట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా నిపుణులతో చర్చించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విషయం అనేది చాలా స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు. అదే కాకుండా మొన్న ఆంధ్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది, అదే కాకుండా తెలంగాణ కూడా వాదన వినిపించిన పరిస్థితి మనం చూసినాం. 3 పరిష్కార మార్గాలు చూసింది. ఒకటి, ఏదో సివిల్ సూట్ దాఖలు చేసినా మీరు వాదనలు వినిపించండి, లేకపోతే మీరన్నా కూర్చొని పరిష్కరించుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఉన్నది, 12 మంది కమిటీతోటి కేంద్రము ఈ జల వివాదాల పరిష్కారం కోసం కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన తెలంగాణ నుంచి 4 మంది, ఆంధ్ర నుంచి 4 మంది, కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖలో పనిచేసే అధికారులతో 12 మందితో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ముందన్న మీరు వాదనలు అదేవిధంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అదే కాకుండా గతంలో కూడా కేసీ గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకొని ప్రగతి భవన్లో మాట్లాడుకున్నారు. వీరు రాయలసీమ పోయి రోజమ్మ దగ్గర రాయలసీమ రత్నాల సీమ చేసిన వారు మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ లింక్ కనెక్ట్ చేసి ఏకంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ చాలా సీరియస్ గా ఆరోపణలు చేశారు. నేను హరీష్ రావు ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు, వీరు కావాలని విచారణ అర్హత లేని పిటిషన్ వేశారు అని. సార్ మరి అట్లంటే మరి మీరు ఆ రోజు విచారణ అర్హత లేని పిటిషన్ మీరు కూడా ఇచ్చారు, మరి చెప్పండి మీరెందుకు కొత్త ట్రిబ్యునల్ కావాలంటే ఖచ్చితంగా ఉన్న కేసులు విత్డ్రా చేసుకోని చెప్పేసి గజేంద్ర షెకావత్ గారు చెప్పిన తర్వాత మీరు ఎందుకు విత్డ్రా చేసుకుని మరి అదే మీరు చేసింది అదే అయితే మేము చేసింది కూడా అదే అనుకోండి. మరి మీరు రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఫాలో అవుతామా, హరీష్ రావు గారు చెప్పింది ఫాలో అవుతారా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు నిబంధనలు ఫాలో కావాల్సిన అవసరం లేదు దేశంలో ఎవరైనా కూడా. ఇప్పుడు చరణ్ గారి ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒకటి దీన్ని కూర్చుని చంద్రబాబు నాయుడు వారితో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చుని వివాదం దాన్ని సమస్య పోయేలా పరిష్కరించుకోవడానికి ఏమిటంటే పొలిటికల్ ప్రెజర్ ఏమన్నా మీ మీద ఎక్కువ పనిచేస్తుందనా? ఆల్రెడీ వాళ్ళు లింకులు పెట్టి మాట్లాడుతున్నారు, ద్రోహం అంటున్నారు, లేకపోతే నీళ్ళు అప్పచెప్పేస్తున్నారు అంటున్నారు. ఇంకా దీన్ని ఒక ఎమికబుల్గా కూర్చుని మాట్లాడుకుంటే దానికి మరింత బలం వస్తుందని కోర్టులో పోరాటం చేయాలనుకుంటున్నారా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వము చాలా స్పష్టం, ఎందుకంటే మీరు చూసి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కావచ్చు, అదేవిధంగా అధికారులతో చాలాసార్లు సంప్రదింపులు జరిగిన మాట వాస్తవం. దానిలో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కావచ్చు, ఆంధ్ర భవన్ సంబంధించిన సమస్య 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నా కూడా అది మధ్య మార్గంగా అది డివైడ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆ ఇష్యూ కూడా. మిగతా అంశాలు కూడా పరిష్కరించుకోవాలి, ఎందుకంటే 9th and 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా ఉన్నాయి, అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కోర్టుల నుంచి చూస్తా ఉన్నారు, గతంలో కేసీ గారు కోర్టు వేరు, తర్వాత అవి పరిష్కారం కాలేదు, కోర్టులో వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నంలో ఆనాడు వెనకకు తీసుకునే కేసు వెనకకు తీసుకోకపోవడం కూడా కొన్ని సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే. ఆ ట్రిబ్యునల్ లో సమర్థవంతమైన వాదనలు వాళ్ళు నిలిపేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా నల్లమల సార్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ముంబై వెళ్ళి సీనియర్ న్యాయవాదులతో భేటీ కోసం వెళ్ళారు కదా, 4వ తారీఖు అనుకుంటా, జనవరి 4న. సార్ సీనియర్ న్యాయవాదే కాదు, ఇక్కడ సిడబ్ల్యూసి మాజీ చైర్మన్, స్టేట్ లీగల్ కౌన్సిల్ ఓరాను కూడా నియమించుకున్నాం. అదేవిధంగా అభిషేక్ మను సింగ్ గారు కావచ్చు, అదే కాకుండా సాత్విక్ సీనియర్ అడ్వకేట్, 3 అడ్వకేట్లు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి నెల
2 సార్లు సుప్రీంకోర్టు పోయి తనే స్వయంగా ఆ కేసులకు అటెంప్ట్ అవుతూ తెలంగాణ రాష్ట్రంలో Okay. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగా పరిష్కరించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. వాళ్ళ అపెక్స్ కమిటీలో సమావేశాలకు పోతానికే కేసీఆర్ గారికి ఆనాడు పోలేక ఒకటేసారి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పించే వరకు 299 టీఎంసీ కృష్ణా జలాలని చెప్పి సంతకం పెట్టేశారు. వాళ్ళే సంతకం పెట్టి వచ్చిపోయారు. అదే కాకుండా మీరు చూస్తున్న మన అసెంబ్లీ సమావేశాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి, కృష్ణా జలాల విషయం కావు గోదావరి జలాల విషయం చర్చ పెట్టాలంటే పెడతామని చెప్పినాం. కేసీఆర్ గారు అసెంబ్లీ రాలేదు, పిల్లలు చూసుకుంటారని చెప్పి పిల్లలు ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. మేము కృష్ణా జలాలు మాట్లాడితే హరీష్ రావు గారు గోదావరి జలాలు, ఎందుకంటే కృష్ణా జలాల్లో చేసిన తప్పులన్నీ వాళ్ళే చేశారు కాబట్టి Okay. ఆ తప్పులు కాంగ్రెస్ పార్టీ బయట పెడతారు బాలరాజు కాబట్టి గారు. అసెంబ్లీ బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. బాలరాజు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్